వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వావ్, నా యూట్యూబ్ ఛానల్ చెప్పేసి ఎన్ని రోజులు అవుతుందో. మీరు చూసే ఉంటారు కదా, ప్రతి వీడియోలో మా తమ్ముడు నా పక్కనే ఉంటాడు, సతాయిస్తూ ఉంటాడు అనమాట. సో నేను ప్రశాంతంగా వేసుకోవచ్చు ఒక్కరోజు ఈ వీడియో. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, సో వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయకున్నా పర్లే, షేర్ చేయకున్నా పర్లే, అట్లీస్ట్ కమెంట్ చేయండి. నాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. మీరు మా వీడియోస్ ఇస్తున్నారు అండ్ ఆల్సో ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ ఇట్లాంటి వీడియో చేయాలి అని. సో ఇవాళ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో నేను ఇవాళ నా హెయిర్కి కలరింగ్ చేసుకుంటున్నాను అనమాట, అట్ హోమ్ ఓన్లీ. నేను ఆల్మోస్ట్ 2-4 years బ్యాక్ హెయిర్కి కలర్ వేసుకున్నా, నేనే వేసుకున్నా. సో అది స్వీక్స్ బ్రాండ్ అనమాట. స్వీక్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ నాకు 1 year అలానే ఉంది. ఫస్ట్ నేను ఇవాళ బీ బ్లంట్ అనే బ్రాండ్ నుంచి ట్రై చేస్తాను అనమాట. రీసెంట్గా సేల్ ఉండే అనమాట, గోగో సేల్. సో బై 1 get 1 ఫ్రీలో వచ్చిందనమాట. సో నేను 2 తీసుకున్నా. ఒకటేమో హెయిర్ ప్రొటెక్షన్ సిరమ్ ఒకటి తీసుకున్నా, స్ప్రే, అండ్ ఆల్సో కలర్ తీసుకున్నా. సో 2 కలిపి నాకు ఫ్యాన్లోనే వచ్చేసాయి అనమాట సేల్లో ఉన్నప్పుడు. సో మీకు కింద లింక్ ప్రొవైడ్ చేస్తా, నేను వెళ్ళకే తీసుకున్నా అని చెప్పేసి. సో గైస్, దిస్ ఇస్ ద బీ బ్లంట్ హెయిర్ కలర్. సో నేను వచ్చేసి చాక్లెట్ డార్క్ బ్రౌన్ తీసుకున్నా. నేను ఆల్మోస్ట్ 2 to 3 times బర్గండీ వేసుకున్నా, 2 times అదే ట్రై చేశాను కదా. సో ఈసారి డార్క్ బ్రౌన్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకటేమో ఇట్స్ డెవలపర్ అనమాట, అండ్ 1 more ఇస్ కలరెంట్, ఇదొకటి. సో ఇట్స్ షైన్ టానిక్ అనమాట. సో మొత్తం కలిపి 3 వచ్చినాయి. సో ఈ 3 అనమాట. ఒకటి వచ్చేసి డెవలపర్, కలరెంట్ అండ్ ఆల్సో షైన్ టానిక్. సో 3. సో ఈ వీడియో కోసం అని చెప్పేసి నేను రిలయన్స్కి వెళ్ళి బౌల్ ఇంకా హెయిర్ బ్రష్ తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళు బ్రష్ ప్రొవైడ్ చేయలేదు. నేను స్వీక్స్లో తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు బ్రష్ ప్రొవైడ్ చేశారు, కోమ్, సమ్ స్మాల్ ప్లాస్టిక్ కోమ్ ఇచ్చారు. సో దీంట్లో మాత్రం లేకుండా అనమాట. మాత్రం 1 time యూస్కి అనమాట. ఓన్లీ ఒక్కసారికి మొత్తం పెట్టేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో అది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్రెడీ బ్రౌన్ కలర్ అనిపిస్తుంది కదా. సో మనం స్టిర్ చేస్తుంటే మన బ్రౌన్ కలర్ వస్తుంది అనుకుంటే, బట్ ఆల్మోస్ట్ ఇది సిమెంట్ కలర్ వస్తుంది. బట్ నేను తీసుకుని మాత్రం బ్రౌన్, బట్ ఇక్కడ వచ్చేది మాత్రం సిమెంట్. బట్ ఏముంది, మొత్తం స్టిర్ చేసి చూద్దాం ఒకసారి. సో గైస్, ఇదేందో అని సిమెంట్ కలర్ వచ్చింది, నాకు ఏం అర్థం కావట్లేదు. నేను బ్రౌన్ అని చెప్పి తీసుకున్నా, బట్ నాకు వాడు ఏమి ఇచ్చిందో ఏమో. బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ తీసుకున్నా, ఇదేమో యాష్ కలర్ వచ్చింది, సిమెంట్ కలర్ వచ్చింది. ఎట్లుంటుందో ఏమో అసలు అర్థం కాదు, పెట్టుకునేదాకా అర్థం కాదు. గ్లౌజెస్ కూడా ఇచ్చారు అండ్ నా దగ్గర బ్రష్ కూడా ఉంది. ఎలా వేసుకోవాలి అర్థం కాదు నాకు. ఒకటే ఇచ్చారా? అమ్మో, 2 ఉన్నాయి. సో ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు, ఒకటే ఇచ్చారు ఏంటి మీరు? నాకు కొంచెం గుడ్డి కళ్ళు అనమాట. నాకు అర్థం కాదు మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో. మైక్ ఏదో పెట్టుకున్నా, బట్ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుంది బ్యాక్గ్రౌండ్. సో ఫ్యాన్ బంద్ చేయొచ్చు, కానీ ఫ్యాన్ మనిషిలో కుక్కర్ వస్తుంది. ఒక్క సెకండ్ ఫ్యాన్ మనిషి కదా, ఎండాకాలం వచ్చిందిగా సావిగా. సో ఫైనల్ ఇట్లా నాకు ఎట్లా ఏం అర్థం కావట్లేదు. బ్లౌజర్ కూడా మైండ్ పనిచేయదు గైస్, నాకు ఈ సౌండ్ చిరాకులు వస్తుంది. సో కలర్ కొంచెం బ్రౌన్ వస్తుంది గైస్, అంటే కొంచెం ఫ్యాన్ కింద పెట్టేయగలను కదా. ఇక్కడ మొత్తం బ్రౌన్, ఇక్కడ సిమెంట్ కలర్ ఉంది, ఇక్కడ డార్క్ బ్రౌన్ వచ్చింది. ఐ థింక్ చాక్లెట్ కలర్ వచ్చేసింది అనమాట మంచిగా. Let's start.
కార్నర్స్ వేసుకుంటున్నా, బట్ ఇది హైలైట్స్ అయితే కాదు, అంటే అక్కడ మొత్తం కలర్ రావడానికి. హైలైట్స్ కాదు అన్న ఏమంటారు దాన్ని, ఏదో అంటారు, ఆ హైలైట్స్ కాదు అన్న ధైర్యంతోనే మొత్తం లిప్టన్ మొత్తం అప్లై చేసుకుంటున్నా. అసలు హైలైట్స్ అయి ఉండే బుగ్గా అయిపోయింది. బాగా నాకైతే బ్రష్తో పెట్టుకున్న సాటిస్ఫాక్షన్ రావట్లేదు గైస్, అందుకే పీకేసిన, బ్రష్ పీక్ పక్కన పడేసిన. కొత్త టీషర్ట్ వేసుకుంటేనా బుగ్గా అయిపోతున్నా, టీషర్ట్ ఖరాబ్ అయిపోతుంది. మొత్తం బ్రౌన్ అయిపోయింది, ఇంకా పోయిందో లేదో. చెంపకుండా అనుకుంది. పెట్టేసిన ఏం బ్రౌనే కదా అని పెడుతున్నాం. ఏం కాదు ఏం కాదు, అయిపోయింది. హెయిర్కి మాత్రం ఏం కవర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. మొత్తం ముందు వెనుక మొత్తం బ్రౌన్ అయిపోయింది. యు నో హౌ ఇట్ టర్న్స్. ఎక్కువ ఇద్దా, సరిపోయిందా, లేకపోతే ఎక్కువైపోయిందా? ఐ విల్ వెయిట్ ఫర్ 30 to 40 minutes. వై మిస్ 40 minutes ఎందుకులే, 30 minutes చాలా. సో 30 minutes చాలే, 30 minutes పెట్టుకొని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఆఫ్టర్ 1 hour. సో గైస్ ఫైనలీ హెయిర్ వాష్ అయిపోయింది. సో మీకు ఆల్రెడీ డిఫరెన్స్ అనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, బట్ నా హెయిర్ మాత్రం ఆల్మోస్ట్ చాలా బ్లాక్ అయిపోయింది. మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను యాక్చువల్లీ గ్రే కలర్ వస్తుందేమో అనుకున్నా. ఐ మీన్ అక్కడ నేను తీసుకుంది డార్క్ బ్రౌన్ కదా, చాక్లెట్ బ్రౌన్ కదా. సో నేను ఏమనుకున్నా అంటే నాకు వచ్చేది కొంచెం బ్రౌన్ టైప్లో వస్తుంది, గ్రే టైప్లో వస్తుంది అని అనుకున్నా. బట్ గ్రే టైప్లో నాకేం రాలేదు. ఒకసారి చూస్తే గ్రే టైప్లో అనిపిస్తుందా, మీకు ఏ కలర్ కనిపిస్తుందో నాకు కొంచెం కమెంట్ చేయండి. సో మీరు అబ్జర్వ్ చేశారు కదా నా బిఫోర్ హెయిర్ అండ్ ఆఫ్టర్ కలరింగ్. సో నా వాయిస్ కొంచెం పోయింది, ఏమనుకోకండి, అడ్జస్ట్ చేసుకోండి ఒక్కసారి. సో డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేశారు కదా, బట్ నాకు మాత్రం న్యాచురల్ లుక్ ఇస్తుంది. అంటే ఏదో కలర్ వేసినట్టు ఏం అనిపించలేదు. అండ్ ఆల్సో మనం నార్మల్గా వేరే కలర్స్ వేసుకుంటాం కదా, స్ట్రీక్స్ కానీ వేరే హైలైట్స్ కానీ, అది హైలైట్స్లా పనిచేస్తుంది. బట్ ఇది మాత్రం హైలైట్స్ అస్సలు కాదు, మొత్తం స్కాల్ప్ పైన కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వైట్ హెయిర్ ఉన్న చోట కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో హెయిర్ ఫాల్ అంటే నాకు ఏం అనిపించలేదు. ఎవరికైనా బ్లాక్ హెయిర్ నచ్చితే ఇది చాక్లెట్ డార్క్ బ్రౌన్ తీసుకొని ట్రై చేయొచ్చు. యా బాగుంది, బట్ అబ్జర్వ్ చేస్తే మాత్రం హెయిర్ లుక్ చాలా బాగుంది, షైనీగా ఉంది, సిల్కీ ఉంది. ఇంకా లాగైపోతుంది వీడియో, సో ఇక్కడ ఆపేస్తా. సో ఎవరికైతే నా గొంతు పోయింది, మాట్లాడి కూడా రావట్లేదు. సో గైస్ ఎవరికైతే లింక్ కావాలో లింక్ అని కమెంట్ చేస్తాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు నార్మల్ డేస్లో కాకుండా సేల్ ఉన్నప్పుడు తీసుకోండి. సేల్ నార్మల్గా ఫ్రీక్వెంట్గా ఉంటుంది కాన్స్టెంట్గా. సో మీరు సేల్ ఉన్నప్పుడు చూసి తీసుకోండి. గోగో సేల్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి 2 products అండర్ 3కి 399లో, 499లో, 599లో, 371లో కూడా వస్తుంది. సో చూసి ప్రైస్ ఎప్పుడు తక్కువ ఉందో అప్పుడు తీసుకోండి. సో అంతే, నేను ఇంకా మాట్లాడుతున్న గొంతు బిస్కెట్ అయిపోయేటట్టుంది.
సో దట్స్ ఆల్ గైస్. సో ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ యూట్యూబ్ ఛానల్. అండ్ మేము రీసెంట్గా చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం, నాది మా తమ్ముని కంబైన్ వీడియోస్, ఫన్నీ వ్లాగ్స్. సో ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ అండ్ కమెంట్ చేయండి అంతే. లైక్ అంటే అవసరం లేదు, కమెంట్ మాత్రం పక్కా చేయండి గైస్, అంతే, ఇంకేం లేదు. నేను మా తమ్ముడు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని 10 సార్లు వాగేటోళ్ళం. సో నేను వాగట్లే, ఎందుకంటే నా గొంతు ఆల్మోస్ట్ బిస్కెట్ అయిపోయింది. ఇంకా మాట్లాడితే నా గొంతు నేనే ఇంకా మాట్లాడలేను. సో దట్స్ ఆల్ గైస్, స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఇంకేంది, అంతే గైస్. బాయ్, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.